ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో జెన్జీ ఘోరాలే కాకుండా కొద్దిగా ఏజ్డ్ వాళ్ళు కూడా లవ్ బర్డ్స్ అయ్యి వీడియోలు పెట్టారు. అది ఎంత క్రింజ్ ఉందనేది మీరే చూసి డిసైడ్ అవ్వండి. వీడియో స్టార్ట్ చేయడానికి ముందు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ అట్లా పోసి చాయ్ పత్తో సంథింగ్ ఏందో అది ఆడవరికి ఓకే 50% క్రింజ్. దాంట్లో బిస్కెట్ ముంచిండ్రు ఓకే తిన్నారు చూడు. అంటే ఏంటది ఇప్పుడు వాళ్ళ ప్రేమ ప్రతీక అది. మేము గొప్ప ప్రేమికులం అని చెప్పుకోవడానికి అలాంటివి చేస్తాం అంతే కదా. మరి ఇప్పుడు ఇదిగోండి మన తెలుగు సైడ్ కి వస్తే తాతగారు ఏజ్ లో ఎందుకు సార్ మనకు మళ్ళీ కింద క్యాప్షన్ ఇడ రొమాన్స్. ఆయన సీదా డిక్లేర్ చేస్తున్నాడు రొమాన్స్. కొన్ని తాతగారు అలా ఉన్నప్పుడు అమ్మమ్మ గారు అని చెప్పాలి కదా. లేదు, అమ్మమ్మ గారు ఫుల్ సపోర్ట్ ఇచ్చినందుకే. ఇంకోటి ఇంకోటి వైఫ్ అండ్ హస్బెండ్ కాదనుకుంటా, మేబీ కామెడీకే చేసినట్టున్నారు. అయినా కూడా ఎందుకు ఏమైతుంది మీకు? మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలి. మీరు జంజీ పిల్ల బచ్చా రాయాలని చూసి మీరు చెడిపోతున్నారు. ఏం చేస్తారండి వీళ్ళు? ఇలా స్ట్రీట్ లోనే పెట్టిరు భయ్యా. ఇంకో బయట ఎన్నో కాలనీలో పైనుంచి ఏదన్నా ఇసిరేయండి బ్రో జల్దీ. అంతా లేడీస్ ప్రాబ్లమే బ్రో. వాళ్ళు రికార్డ్ చేసి ఆడ పెడితే ఇంకా ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు చెప్పండి. ఇప్పుడు వాళ్ళు పని మర్చిపోయి కొద్దిగా ఎంజాయ్మెంట్ కి ఏదన్నా మంచి పాట మీద చేస్తే అందరు ఒప్పుకుంటారు, ఎవడేమన్నాడు. ఇప్పుడు ఇలాంటివి పెట్టినందుకు కింద కామెంట్లు చూస్తే ఏమంటుండ్రు అంటే అది ఆ స్పేస్ క్రియేట్ చేసిస్తుంది వీళ్ళే. అండ్ వీడియో కొనసాగించే ముందు సబ్స్క్రైబ్ చేసుకుంటే ముందు రీల్స్ కూడా చూద్దాం. కింద కామెంట్ ఒకటి ఎంజాయ్ లైఫ్ తాత అంట. ఎంజాయ్ చేస్తే చేసి ఇన్స్టాగ్రామ్ రీల్ తీసి మరి పెట్టి ఎంజాయ్ చేయాలా? ఇప్పుడు ఇక్కడ ఫన్నీగా ఉన్నాయా లేవా అనేది పార్ట్ కాదు బ్రో. కొందరు ఓవర్ ది లిమిట్. డబ్బు కావాలి ఎందుకు? మందుకు తప్ప ఇంకెందుకు అక్కర్లేదా? ఎందుకు ఇచ్చినా మందుకే వాడతాం. చూడండి అసలు వీళ్ళు చేసేది రికార్డ్ చేసి పక్కన ఆడ ఓపెన్ చేస్తే పక్కన వాళ్ళు ఏం చేసుకుంటున్నారో కూడా మనకు అనవసరం. సేమ్ గ్యాంగ్. ఎందుకు ఇల్లు లేదా అక్క మీకు? ఇట్లాంటి వాళ్ళతోటి నాకు ప్రాబ్లం. మిగతా కొద్దిగా ఏజ్ వాళ్ళు వేసుకుంటే ఓకే, ఎంజాయ్మెంట్ లైఫ్ ఎంజాయ్మెంట్ ఓకే. ఏంటి ఇది వ్యూస్ కోసం ఫాలోవర్స్ కోసం, అది కూడా మళ్ళీ స్ట్రీట్ లోకి వచ్చి మరి చెప్పండి. మామూలుగా నా కళ్ళు చూడటం కొంచెం కష్టం అనుకోండి. ఆ ఐలైన్లు కాటికి లేకండి. మాలాంటి మగనాకడుకులు అవుట్. ఊరుకోండి రాము. ఇప్పుడు చెప్పండి భయ్యా ఏం చేయాలి చెప్పండి. ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేయాలా, ఇన్స్టాని రిపోర్ట్ చేయాలి, ఏం చేయాలి చెప్పండి, మీరే చెప్పండి. ఆయనకు మహేష్ బాబు డైలాగ్ ఇచ్చి కృష్ణ గారి డైలాగ్ కూడా సెట్ కాదు ఆయనకి. ఒకటి పింఛన్ డబ్బుల కోసం ప్లాన్ చేసింది. చెప్పడానికి తీసుకెళ్ళకపోతే, మీ చేత షాపింగ్ చేయించకపోతే, మీకు సమయం ఇవ్వకపోతే అతనికి 3 సంవత్సరాలు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా కూడా పడవచ్చు. మీ భర్త మిమ్మల్ని తిప్పడానికి అది ఉంటుంది చూడు డెఫ్ వాళ్ళకి, అది ఇట్లా సైన్ లాంగ్వేజ్ లో చెప్పినట్టు. ఈమె ప్రతి షాపింగ్ కి అని ఇట్లా చూపించారు. ఓకే బట్టలేమో షాపింగ్ కి తీసుకెళ్ళకపోతే జైలు శిక్ష అంటే జైల్లో ఖచ్చితంగా చావని చెప్పి ఫిక్స్ అయ్యారు అనమాట. ఫస్ట్ బండి నడుపుకోలు. ఎవరికి సీరియస్నెస్ లేదు. రీల్ కావాలి, వ్యూస్ కావాలి.
ఇంత గంట పాట వస్తే గంట పట్టుకొని ఉండేటట్టున్నారు. కట్ చేసేది కూడా తెలియదు మనకి. ఇప్పుడు ఒకరట ఫ్యామిలీలో ఉన్నప్పుడు వెనకాల ఆమె చెప్పాలి కదా, ఆమె కూడా చూసుకుంటా కూర్చొని అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. పడక ముందే ముద్దులిచ్చి పారిపో. ఆయన ఫస్ట్ ఎట్లా స్టార్ట్ చేసిండు, ఆయన ఫస్ట్ ఎక్స్ప్రెషన్ చూడండి. లాస్ట్ కి వచ్చేసరికి song is dedicated to my husband. బాధపడుతుండు, ఎందుకు వీడియో తీస్తున్నావు అన్నాడు. కానీ బయటికి చెప్పలేకపోతుండు. ఓకే, ఎంజాయ్ చేయండి, ఎంజాయ్. అంకుల్ లేడీ లిరిక్స్ పాడుతుండు. పక్కకి వెళ్ళిపోవచ్చు కదా అంకుల్, అదే రీల్లో నిలబడే బదులు. ఇంకా ఏం చేస్తున్నారు, మనమంటే మనకంటే మించిపోతున్నారు. ఇన్స్టాలో జెన్జీ రోత వదిలేసి ఇంకా ఇప్పుడు మిడిల్ ఏజ్ వాళ్ళ రోత అంత మొదలైనట్టుందిగా. ఆయన డ్రెస్ వేసుకొని ఎట్లా ఒప్పుకుండు. ఈ గ్యాప్ లో జెంజీకి లవర్స్ లేకుండా సింగిల్ గా ఉన్నట్టు ఇందులో కూడా మిడిల్ ఏజ్ గ్యాంగ్ లో కూడా కపుల్స్ కాకుండా సింగిల్స్ రీల్ చేసేటోళ్ళు ఉన్నారు. ఇదిరా ఎంజాయ్మెంట్ అంటే. ఆయన దాని మధ్యలో ఉన్న చిన్న దానికి కూడా అని స్టార్ట్ చేసిండు. ఇదిరా ఎంజాయ్మెంట్ అంటే. ఇయాల సాయంత్రం మా ఇంట్లో పార్టీ ఉన్నది, పిలుస్తామని వచ్చిన. ఇయాల మా మ్యారేజ్ డే. అంటే పెళ్లి దినమా? దినమేంది గలీజ్ గా, పెళ్లి రోజు అనాలే. ఓ వన్నాలు ఉన్నాయా మేడం? అక్కెవరనుకుంటున్నావు? కోకాపేట మామూలుగా పెట్టాలి. ఏం చేస్తున్నావు సార్? కొద్ది ఇటు కెమెరా సైడ్ అన్న చూడాలి కదా, అటు చూస్తున్నారు ఎందుకు? ఓ 1-to-1 టాకింగ్ అన్నమాట. ఓకే, ఫన్నీ లేటెస్ట్ మీమ్ ట్రోల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఈ వీడియో కంటే ఇంకో వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్.